చపాతీని అందరూ ఇష్టంగా తింటూ ఉంటారండి. ఆలూ పరాటా అంటే పిల్లలు మరింత ఇష్టపడతారు. ఎంతో రుచిగా, మృదువుగా, మెత్తగా ఉండే ఆలూ పరాటాలను సులభంగా ఇంటిలో చేయొచ్చండి. ముందుగా ఆలూని ఉడికించి ఉంచండి. ఆలూకి చెక్కు తీసి ఒక బేషన్లోకి తీసుకొని మ్యాష్ చేసి ఉంచండి. ఇందులో సగం స్పూను కారం, సగం స్పూను గరం మసాలా పొడి, కొద్దిగా ఉప్పు, సన్నగా తొరిగిన కొత్తిమీరను వేసి చేతితోటి బాగా కలపండి. ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి. దీనిని చిన్న చిన్న ముద్దలుగా చేయండి. ముందుగా గోధుమ పిండితోటి చపాతీ పిండిని కలిపి ఉంచండి. గోధుమ పిండిని చిన్న ముద్దలుగా చేయండి. ఒక చపాతీ ముద్దని తీసుకొని ఈ విధంగా చేయండి. ఒక చపాతీ ముద్దని ఈ విధంగా చేసి దీనిలో ఆలూ కర్రీని స్టఫ్ చేయండి. ఈ విధంగా స్టఫ్ చేయటం వల్ల చపాతీ చాలా సులభంగా చేసుకోవచ్చండి. మరి పలుచుగా కాకుండా కొంచెం లావుగా చపాతీని చేయండి. అప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఆలూ ముద్దని ఈ విధంగా స్టఫ్ చేశాక చపాతీలాగా చేయండి. చపాతీని కొద్దిగా లావుగా చేయండి. ఈ విధంగా చపాతీని చేసిన తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టండి. పెనం కాగాక అందులో ఈ చపాతీని వేయండి. ఈ పరోటాను రెండు వైపులా తిప్పుతూ కాల్చండి. బటర్ని తురిమి వేయండి. ఒకవైపు బటర్ని వేశాక రెండో వైపుకు తిప్పి అటుపక్క కూడా కొంచెం బటర్ని తురిమి వేయండి. పరోటా చాలా మృదువుగా పొంగుతూ వస్తుందండి. చాలా మెత్తగా ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా కాలిన పరోటాని తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ పరోటాలు చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయండి. లంచ్ బాక్స్కి కూడా బాగుంటాయి.